ఉపేంద్ర గారితో మాట్లాడదాం. ఉపేంద్ర గారు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చడమే మేము చేసినటువంటి తప్పిదం అని కేటీఆర్ మేము తప్పు తెలుసుకున్నాము అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈలోగానే ఆ టీఆర్ఎస్ అనేటువంటి పేరును కవిత తీసుకెళ్లిపోయారు. కవిత టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ ఆ చిన్న కింద ఉన్నటువంటి దాని పేరుతో కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ తెలంగాణ ఆశయాలను వదిలేశారు అని చెప్పేసి చాలా ఘాటు విమర్శలు చేశారు. అంటే సొంత కూతురే కేసీఆర్ తెలంగాణ ప్రజలను మర్చిపోయారు, ఇదివరకటి మనిషి కాదు, ఆ మనిషి మారిపోయారు, ఇప్పుడు మరమనిషి కేసీఆర్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. అంత రకంగా విమర్శలు చేస్తుంటే సొంత కూతురే తండ్రిని నమ్మనటువంటి స్థితిలో ఉంటే ఇక రాష్ట్ర ప్రజానీకం కేసీఆర్ను ఏం నమ్ముతారు అనేటువంటి ప్రశ్నలు రైజ్ అవుతూ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులు వెంకటరెడ్డి గారు, నరసయ్య గౌడ్ గారు, కోటేశ్వరరావు గారు మరియు రాజనీతి ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మేము గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడాలంటే అనేక రకాలుగా విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ సర్వసాధారణం. అంతా కూడా రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తాం. అయితే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సారు మా నాయకుడు ఏదైతే ఉన్నదో ఆ నాయకుడు ప్రజలకు అందుబాటులో లేరు, లేకపోతే ఆఫీస్కు రావట్లేదు, లేకపోతే సరే గిరిగి తీసుకున్నాడు, ఇవన్నీ అంశాలు వారు చెప్పుకొచ్చారు. సరే అది మంచిదే. కోటేశ్వరరావు గారు మాత్రమే కాదు, ఇటు కాంగ్రెస్ నాయకులు అదే చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యుండి అసెంబ్లీకి రాకపోవడం, 2.5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై గళమెత్తకుండా మరి మీరు ఏం చేస్తున్నారు? అసెంబ్లీలోకి రాకుండా ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తామనంటే మరి అసెంబ్లీకి రావాలి కదా ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యుండి. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు మేము ఏంది అంటే మేము అధికారం నుంచి బయటకు వచ్చాము. అవును. ఇప్పుడు అధికార పార్టీలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ప్రజలు. ఉమ్, సరే, వాళ్ళు ఏం ఉద్దేశించి ఏం ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది, వాళ్ళు వచ్చినారు. ఉమ్, ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఆయన చాలా పెద్ద మనసుతోటి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 45 సంవత్సరాలు రాజకీయ పరిణితి చెందిన ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని తెలిసినటువంటి వ్యక్తిగా వారు ఏమన్నారంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మనం వాళ్ళకి సమయం ఇవ్వాలి అంటే, చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. కేసీఆర్ గారు ఊకనే ఉండడు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఇక్కడ 65 మంది సభ్యులే ఉన్నారు, అందులో కొంతమంది జీలుస్తారు, లేదా బీజేపీ నుంచి కొంతమందిని జీలుస్తాడు, మళ్ళీ కేసీఆర్ ఏదో ముఖ్యమంత్రి కావడానికి రచన చేస్తుందని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పెద్దలు, మిగతా చాలా మంది మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఉమ్, కానీ వారు ఏం చేశారు, చాలా విజ్ఞతగా లేదు లేదు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మనం గౌరవించాలి, ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, కొత్తగా వచ్చినారు కాబట్టి వెంటనే మనం ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి పీక పట్టుకుంటే కాదు, ఉమ్, వాళ్ళకు ఒక సమయాన్ని మనం గనక ఇస్తే ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో, ఏం సంగతో, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా ముందుకు పోతారు, ప్రజా సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి ఇత్యాది అంశాలు మనం చూసిన తర్వాత ప్రజలకు నష్టం జరుగుతున్న సందర్భంలో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా మిగతా నాయకులు అందరూ కూడా ప్రతి విషయంలో, మూసి విషయం కానీ, హైడ్రా విషయం కానీ, లగచర్ల విషయం కానీ, నిన్న వెలుగుమట్ల అంశం కానీ, ఏ అంశాలు కూడా ఎక్కడ కూడా మేము తగ్గటం లేదు. అయితే మీరు అన్న మాట ఏంటి అంటే, మాకు ఒక ఉద్యమ పార్టీ ఇది, ఉద్యమాన్ని నడిపిన నాయకుడు, తెలంగాణను తెచ్చిన నాయకుడు, తర్వాత పరిపాలన చేసిన నాయకుడు. సరే, మేము అంతా ఏదో వైకుంఠాన్ని చేసినాం ఇమ్మట్లే, ప్రతి రాజకీయ పార్టీలో ప్రతి ప్రభుత్వంలో కొంత జరుగుతుంది, జరగదని మేమేమో అంటులేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే మాకు నాయకత్వం బలంగా ఉన్నది. మాకు కేటీఆర్ అనే ఒక నాయకుడు మాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ప్రతి అంశం మీద ఆయన వారు రోజువారీగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికెక్కడిగా మేము ప్రజాక్షేత్రంలో మేము ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగట్టాలనో కడతా ఉన్నాం, విమర్శిస్తా ఉన్నాం, వాళ్ళకి కోర్టు పరంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం, ధర్నాలు, రాస్తారోకాలు ఇత్యాది అంశాలు పోతున్నాయి. అదేవిధంగా మాకు ఇంకొక నాయకుడు మాకు హరీష్ రావు గారు ఉన్నారు. అంటే ఎవ్వరు కూడా రాష్ట్ర నాయకత్వానికి తక్కువ లేకుండా, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి అయినాడు, ఆయనకి ఏదో పెద్ద తెలివితేటలు ఉండో, లేకపోతే ఆయన ప్రజల సమస్యల మీద పట్టు ఉండో, గతంలో పోరాడో, నేపథ్యం ఉండో, చేసి ప్రజా సమస్యల మీద అనుభవం ఉండి వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బండి సంజయ్ గారిని భారతీయ జనతా పార్టీ వెనుకకు తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ప్రజలకు కొంత వ్యతిరేకత ఉన్నదాన్ని బండి సంజయ్ గారు తీవ్ర స్థాయిలో తీసుకుపోయారు. ఉమ్, అటు కూడా బాగా పెరిగిన సందర్భంలో బండి సంజయ్ గారిని వాళ్ళు స్ట్రాటజీగా బీజేపీ వాళ్ళు తప్పించడం వల్ల ఆ స్క్రీమ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. దాన్ని పరమపద సోపానంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా వాడుకొని అక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయినారు, తర్వాత వారు ముఖ్యమంత్రిగా కూడా అయినారు. సరే, వారి రాజకీయ చతురత వాళ్ళకు ఉన్నది, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది, వాళ్ళు అయినారు. మేము దాన్ని తప్పుపట్టడం లేదు.
కానీ వచ్చినటువంటి ప్రభుత్వానికి సరైన సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈరోజు 2 సంవత్సరాలు అయినా కూడా సమయం ఇచ్చి మనం కొట్లాడదాం, ప్రజలకు కూడా అర్థం కావాలి. 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ 13 డిక్లరేషన్లు కానీ ఇవాళ రైతు బంధు అంశానికి వచ్చినప్పుడు ఇవాళ పెద్దలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రావుల పాలన పోవాలి, రెడ్ల పాలన రావాలి, రెడ్లు వస్తేనే మేమే రూలర్సము, ఈ చేత భూమి మా చేతుల్లోనే ఉంటది, అధికారం మా చేతిలోనే ఉంటది కాబట్టి రావాలని చెప్పేసి ఆయన స్ట్రాటజీ తీసుకున్నాడో ఆ స్ట్రాటజీలో తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం, గ్రామాలలో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా వారి ట్రాప్ లోకి పోయారు. ఈవెన్ కోదండరామ్ సార్ లాంటి వ్యక్తులు కూడా ఆ ట్రాప్ లోకి పోయి ఇంత పనిచేసినారు. పనిచేసిన తర్వాత ఇవాళ ఏమైంది, గత 2 సంవత్సరాల్లో కనుక పరిపాలన చూసినప్పుడు ఇలా మొదటి దెబ్బ ఈ రాష్ట్రంలో దెబ్బ పడ్డది ఎవరికంటే అదే రెడ్లకు పడ్డది. ఎందుకంటే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పండించిన పంటలు కానీ, యూరియా కానీ, మిగతా అంశాలు ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇలా ఆ రైతాంగమే, ఆ రెడ్ల సమాజమే, మేమే రూలర్స్ మన సమాజం ఏ ట్యాగ్ లైన్ తోటి వారు వచ్చారో ఆ ట్యాగ్ లైన్ లో ఆ ట్రాప్ లో పడ్డటువంటి ఇలా సమాజం అంతా కూడా బాధపడతా ఉన్నారు, మోసపడతా ఉన్నారు. అయ్యో మేము తప్పు చేసినాం కదా, కేసీఆర్ మాకేం నష్టం చేసిండు, కేసీఆర్ వల్ల మాకేం నష్టం జరిగింది. ఇవాళ రైతు బీమా అనే ఒక పథకం, ఒక రైతు చచ్చిపోతే ఇవాళ 5 లక్షల రూపాయలు వారం లోపలనే ఇచ్చాం. భారతదేశంలో ఇంతవరకు ఏ రైతు చచ్చిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి గారే మనం చూసాం. జై జవాన్ జై కిసాన్ అన్నారు కానీ వారు జవాన్కి ఏం చేయలే, కిసాన్కి ఏం చేయలే. కానీ ఆ తర్వాత మనం చూసినటువంటి అనేక ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ అయినారు కానీ రైతు ఏజెండాగా రైతుకి లాభం జరగాలని చెప్పేసి చేసినటువంటి ప్రభుత్వాలు లేవు. మొట్టమొదటిసారి ఒక 75,000 కోట్ల రూపాయలు రైతుల యొక్క 70 లక్షల పైచిలుగు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇవాళ 3 లక్షలు అప్పు చేసిన కేసీఆర్ అని అంటున్నారు. కేసీఆర్ ఒక 3 లక్షలు చేసిండా, 350 చేసిండా, ఇంకొకరు ఇంకో రకంగా చెప్తా ఉన్నారు. కాకు చెప్పిన లెక్కలు, పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పిన లెక్కలు 3,50,000లో 75,000 కోట్ల రూపాయలు 84 లక్షల మంది రైతుల అకౌంట్ లో నేరుగా పంపించారు. మరి 24 గంటల కరెంటు కోసం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. రైతు బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి తెలంగాణ, ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ, గతంలో పంటలు లేకుండా బీడులు వారినటువంటి తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత బ్రహ్మాండంగా పంటలు పండించి భారతదేశంలో నెంబర్ 1 స్థితికి తీసుకుపోయి కాళేశ్వరం అనేది ఒక నెంబర్ 1 నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టు. దాని చుట్టూ అంతా అవినీతి జరిగింది. అది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారింది అని బీజేపీ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇంకా విచారణ దశలోనే ఉంది. దానికి మీకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు కంప్లీట్ గా క్లీన్ చిట్ అనుకుంటూ ఉన్నారు, కానీ కాదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. మరి కాళేశ్వరం ఏమో మీరు అదొక వరప్రదాయినిగా చెప్తున్నారు. గుడ్ క్వశ్చన్ మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేనేమంటున్నంటే కాళేశ్వరంకు ఖర్చు పెట్టింది 94,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి వారు దానికి మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మా నాయకుడు కేసీఆర్ గానీ అసెంబ్లీ సాక్షిగానే వారు చెప్పారు. కానీ ఇలా దురదృష్టవశాత్తు ఏంటంటే 94,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఖర్చు పెట్టిన దాంట్లో 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అనేది ఇది ఒక పెద్ద దుష్ప్రచారంగా దీన్ని తీసుకుపోయారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు కాళేశ్వరం, కమిషను, మిస్టర్ కాకతీయ, కుటుంబము, కులము అని చెప్పేసి సరే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినారు. కానీ నేను ఏమంటున్నా, నిజంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి అని చెప్పేసి అంటున్నారు. కాలం కలిసి వస్తే ఎవరు ఏ స్థితిలోకైనా, ఒక ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్తుండే, ఎవరిని ఏ పరిస్థితులకైనా తీసుకుపోతుంది కాలం అనేది. కాబట్టి నేను ఏమంటున్నా, 94,000 కోట్ల రూపాయలలో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? దాంట్లో 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది లెక్కలు ఉన్నాయి కదా. కాకు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అవన్నీ లెక్కలతో సహా అక్కడ చూపించాం. కాకపోతే దుష్ప్రచారం 1,00,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ గారు చెప్పడం కూడా చాలా మేము బాధపడేటువంటి అంశం ఏంటంటే, వారు అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుండు. ఎవరో పేపర్ మీద రాసిచ్చినాయో ఎవరో చెప్పిన దాంట్లోనో చెప్తే. రెండో అంశం ఏంటి అంటే, మీరు హైకోర్టుకు సంబంధించి మీరు వచ్చారు. హైకోర్టుకు సంబంధించి వచ్చినప్పుడు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది కదా. హైకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్పినారు, ఇది ఒక ఇచ్చినటువంటి రిపోర్టు ప్రాతిపాదికన వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది, ధర్మాసనం. ఇక సర్వోన్నత న్యాయస్థానం చెప్పినాక దాని మీద మేము మాట్లాడడానికి లేదు. కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పు అని చెప్పలేదు. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు సెక్షన్ 8B ప్రకారం మీరు మాట్లాడినప్పుడు మాట్లాడదు. నేనేమంటున్నా, మీరు కాళేశ్వరం కమిషన్, ఘోష్ కమిషన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని పెట్టారు, వేశారు. మేమేమంటున్నాం, ఈ ఘోష్ కమిషనే కాదు, దానికి ముందు నరసింహారెడ్డి గారి కమిషన్, లేదు విద్యుత్ కొనుగోలులో కుంభకోణం జరుగుతుందని చెప్పేసి కూడా కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏ రకంగా చేసిందో, ఆ కమిషన్ రిపోర్ట్ ఏంటో, ఆ కమిషన్ రిపోర్ట్ హైకోర్టులో ఏమైందో మనకు తెలుసు. నిజంగా వాస్తవాలు ఉంటే
మీరు ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒకటి లైన్ మీద తీసుకొచ్చారు. తర్వాత విద్యుత్ కొనుగోలు అన్నారు, రైట్. తర్వాత ఫార్ములా ఇ అన్నారు, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం అన్నారు. నేనేమంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము కొట్లాడేది సో వాళ్ళు ఒక ఎన్ని 2 ఆరోపణలు చేసి ఎన్ని విచారణలు చేస్తున్నా ఒక్కొక్క దానిలో నుంచి నిమిషం. మీరు కడిగిన మేడం, ముత్యంలాగా ఒక్క బయటకు నిమిషం. వస్తున్నారంటారు, అంతే కదా? మేడం ఒక్క నిమిషం సారీ. నేనేమంటున్నా, ఇవాళ మేము ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రజల ఆ, ఆ, రక్షణే మా యొక్క ఎజెండా. తెలంగాణ Okay. ప్రజలకు ఏం కావాలో మేము పోరాటాలు చేస్తాం. అందులో Right. ఏమాత్రం అనుమానం లేదు. ఇంట్లో ఉంటామా, బయట వస్తామా, రేపు సంవత్సరం లోపల తీసుకుంటామా, లేదా సంవత్సరం ఇంట్లో ఉన్నామా, అదంతా కాదు. మా ఎజెండా తెలంగాణ. అయితే ఇప్పుడు మేము కొట్లాడేది 2 నేషనల్ పార్టీస్ తోటి. ఒకటి ఏమో కాంగ్రెస్ పార్టీ, 2 భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇప్పుడు మా మీద అసలు విమర్శలు చేసేవాళ్ళు- బీజేపీ నిమిషం, బీఆర్ఎస్ మేడం. బీజేపీ Please, బీఆర్ఎస్ ఒక్క నిమిషం. ఒకటే అంటున్నారు, ఒక్క నిమిషం, మీరేమో ఒక్క నిమిషం. రెండింటితో మేము కొట్లాడబోతున్నాం అని అంటారు. కాంగ్రెస్ ఒక్క వాళ్ళు నిమిషం, నిన్న ఒక్క సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, ఓన్లీ అక్కడికే వస్తా. రైట్ రైట్